చావు ఇది ఎంత భయంకరంగా ఉంటుందో, తలుచుకుంటే ఎంత బాధగా ఉంటుందో అందరికీ తెలిసిందే. చూస్తూ చూస్తూ చావును ఎవరూ కొని తెచ్చుకోరు. కలకాలం హ్యాపీగా బతకాలని అనుకుంటారు. జస్ట్ ఫర్ చేంజ్ ఏపీ జనం మాత్రం చావును ఎప్పుడూ కొని తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్లకు ఇది అలవాటు అని జూన్ 2వ తేదీ జరిగిన ఘటన స్పష్టం చేస్తుంది. పుష్కరాల్లో 29 మంది చచ్చిపోతే మారలేదు. కందుకూరులో 7గురు చచ్చిపోయినా స్పందించరు. గుంటూరు తొక్కిసలాటలో చనిపోయినా నోరెత్తరు. దేవుడి దర్శనం కోసం సింహాచలం అప్పన్న దగ్గరికి వెళ్లి 7గురు చనిపోయినా నో చేంజ్. ఇప్పుడు రేషన్ సరుకుల దుకాణం, చౌకధరల దుకాణం దగ్గర ఓ వృద్ధురాలు చనిపోయింది. చావును కొని తెచ్చుకోవటం అంటే ఎలా ఉంటుందో చూడండయ్యా మా విజనరీ పాలన అంటున్నారు ఏపీ జనం. మంచి పని ఎవరు చేసినా అభినందించాల్సిందే, ఎవరు తీసుకొచ్చినా కొనసాగించాల్సిందే. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఏపీలో అలా లేదంట. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. జగన్ మంచి పనులు చేసినా అవి కొనసాగించకూడదు అని నిర్ణయించుకుంది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కూటమి ప్రభుత్వం. 17 మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేట్లకు ధారాదత్తం చేయటం ఒకటైతే, ఇప్పుడు ఇంటింటికి వాహనాల దగ్గర రేషన్ అందించే విధానం. ఇది పేదల పథకం. పేదల కోసం తీసుకొచ్చింది. పేదల బతుకు కోసం తెచ్చింది. అలాంటి పథకాన్ని చంపేసి అందరూ రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలట అనటం ఏంటి? అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంతకీ ఎవరికీ అర్థం కాంది ఏంటంటే, ప్రపంచం మొత్తం అవాక్కవుతుంది ఏంటంటే, డబ్బులు కట్టి జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి ఇంటికొచ్చి సరుకులిస్తున్నాయి. డబ్బులు కట్టి మరీ ఇంటికి తెచ్చుకుంటున్నారు జనం. అలాంటిది మన పన్నులతో, మన సేవ కోసం ఉన్న ప్రభుత్వం ఉచితంగా ఇంటికొచ్చి రేషన్ ఇస్తే తప్పేంటి అంటున్నారు ప్రపంచ ఆర్థికవేత్తలు. కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏమైనా తమ జేబులో నుంచి డబ్బులు తీసి జనానికి పంచుతున్నారా ఏంటి? ఏపీ జనం అంతా పన్నుల రూపంలో కట్టిన డబ్బులతోనే కదా హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. 3 నెలల్లోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ 20 కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్లలో తిరిగారు. అలాంటిది జనం సొమ్ముతో, జనం డబ్బుతో ఇస్తున్న రేషన్ ఇంటికొచ్చి ఇస్తే ఏమవుతుంది? అందరూ పేదలు, వృద్ధులే కదా. వాళ్లకు రేషన్ బియ్యం, పప్పులు, ఉప్పులు బండి ద్వారా ఇంటికొచ్చి ఇస్తే అది తప్పేలా అవుతుంది అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. రేషన్ షాప్కి వెళ్లి 25 కిలోల బస్తాను వృద్ధులు, ముసలి ముతకవాళ్లు, పేదలు మళ్లీ ఆటోకు డబ్బులు కట్టి ఇంటికి తీసుకెళ్లాలి. ఆ మాత్రం స్తోమత లేనివాళ్లు నెత్తిన మోసుకుంటూ వెళ్తున్నారు. రేషన్ షాప్కి వెళ్లిన వృద్ధులు క్యూలో నిలబడి సొమ్మసిల్లి చనిపోయిన ఘటన అనంతపురంలో జరిగింది. ఇది ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యం! మందల లక్ష్మీదేవి అనే 70 ఏళ్ల వృద్ధురాలు అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువ సమీపంలోని నిర్మలానంద్ నగర్లో బియ్యం కోసం రేషన్ షాప్కి వెళ్ళింది. ఉదయం 8 గంటలకు ఓపెన్ చేయాల్సిన షాప్ ఆలస్యంగా ఓపెన్ చేశారు. అప్పటికే 2 గంటలైంది. క్యూలో నిలబడలేక కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత చనిపోయింది. 2 రోజులు మాత్రమే రేషన్ ఇస్తామంటూ ప్రచారం జరగటం వల్ల కూడా ఆందోళన చెందిన మందల లక్ష్మీదేవి మండుటెండలో అలాగే నిల్చొని కుప్పకూలి చనిపోయింది. ప్రపంచం మొత్తం జొమాటో, స్విగ్గీ, జెప్టో అంటూ డబ్బులు కట్టి మరీ ఇంటికి సరుకులు తెచ్చుకుంటున్నారు. అలాంటిది జనం సొమ్ముతో, జనం కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తే తప్పేంట్రా అని ప్రశ్నించాల్సిన గొంతులు రాజకీయం పేరుతో వితండవాదం చేయటం విడ్డూరంగా ఉంది. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరికొన్నాళ్ళు మీరు అనుభవించాల్సిందే. అనుభవిస్తారు కూడా. కర్మ అనేది ఒకటి ఉంటుందిరా. నాశనం, సర్వనాశనమవుతారు. ఇది మాత్రం సనాతన ధర్మంలోని సూక్తి, ముక్తాయింపు.